యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సార్, లంచ్ తీసుకొచ్చాను. లోపల పెట్టు. మూర్తి, అలా పెడితే పాడైపోతుంది. నువ్వే దాన్ని తినేసే. మా బావ ఈరోజు బయట భోంచేస్తాడు. తనకి నచ్చిన ఫుడ్ తింటాడు. ఓకే మేడం. ఎంతకీ మీరు? నీతో పాటు బావకి సాయంగా ఉండడానికి వచ్చిన మరదల్ని. ఓకే మేడం. ఏంది ప్రమీల నువ్వు చెప్పేది నిజమేనా? అవ్వక్క, ఇప్పుడు 2000 కట్టు, 5 నెలల తర్వాత 10,000 వస్తాయి. 10,000 అంటే మంచిగానే ఉన్నది, కానీ 5 నెలలంటేనే గన్ని నెల్లా అనిపిస్తున్నది. 5 నెలలదేముందక్క, కండ్లు మూసుకొని తెరిచేటప్పటికి అయిపోతుంది. నేను కట్టినా, మా పక్కింటి లక్ష్మక్క కట్టింది, గా 2,000కేముందక్క, లక్షలా కోట్లా? మాకు రూపాయి కూడా లక్షనే ప్రమీల. అయితే పైతే ఇగో 2,000. అగో మా నందుగాడు రావట్టే. ఇగో ప్రమీల, నేను గిట్ల డబ్బులిచ్చినట్టు గనికి తెలవ నీకు ఒరుతాడు. చెప్పని తీయక్క. అన్నా అన్నా, ఆ పాపు వచ్చేసింది ఇక్కడనే. అన్నా, థ్యాంక్ యూ. ఏయ్, జీవితంలో ఇంకొకసారి ఎవరికి లిఫ్ట్ ఇను. గల్లీలు మొత్తం తిప్పినావు. నీ పోరానికి నా పారెత్తు. నమస్తే అన్నా, థ్యాంక్ యూ. సరే సరే, ఇక నువ్వు. ఉంటానక్క. అమ్మా, ఏంది గా చిట్టులో ప్రమిళ వచ్చింది? ఏదైనా చుట్టేస్తున్నావేంది? నా తన పైసలేడ పాడేనియే సిట్టీలేనికి. ఉన్నా వేసేదే లేదు. అసలు సీటీల పరిశానే వద్దు. ఊకే నెల రాగానే పైసల కోసం రామ గోస అవుతుంది. ఏ గట్లేం లేదులేతి. గది టెనకలేదో పనుందని వచ్చిందంట, దారిలో నన్ను మాట్లాడిచ్చింది గంతే. ఏం గంతేనో ఏందో, ఇంట్లో ఏం పైసల పరిశానున్నా నేనే చూసుకుంటా. మీరేం ఆగం కావద్దు, పనికి మళ్ళీ ఆశలకి పోవద్దు. గట్లనేతి చెప్పినవు కదా బిడ్డ. రా పా. ఏం రామలా, టీవీ చూస్తూ మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. కండ్లన్నీ మసగులైన బిడ్డ, ఏం కానస్తలేదు. మా అమ్మనే ముసల్దిగా అనొస్తుంది. నువ్వు దాని మొగుడికే అయ్యవు. ఏమన్నా వయసు పోరని అనుకుంటున్నావా తాత? కళ్ళు కానొస్తలేవు బిడ్డ అంటున్నావు. టీవీ బంద్ చేయి, అప్పుడు మస్కలేం కనిపించాయి. ఏందో నీకు అద్దాలు కొందామన్నా అయితలేదు, మనకి కష్టాలు అర్థమైతలేదు. ఏందిది ఫరక్ వస్తుంది? 25, 26, 27. అమ్మా 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 అమ్మా
ఏందే ఏమేందే గట్లొర్లుతున్నావు? లెక్క అటు ఇటు అవుతుందేంది? మంచిగా లెక్క పెట్టే. ఎందుకైతుంది? 2 సార్లు లెక్కేసినాను. ఇంకేంది మంచిగా లెక్క పెట్టేది? ఇంకో 4 సార్లు లెక్క పెట్టినా 2 ఏళ్ళు తక్కువే ఉంటాయి. ఏంది రాములు, నువ్వు గిట్ల తీసినావా? మీ అమ్మే తీసింది. ఏదో సిట్టి కట్టినట్టుంది, అడుగు. ఏంది తాత చెప్పేది నిజమేనా? మాట్లాడవేందే? తాత చెప్పేది నిజమేనా? నిజమేనా అని గట్ల గుడ్లు పెద్దకి చేస్తావేందే? 2000 కడితే 5 నెలలకి 10,000 ఇస్తారని అన్నారు. 8,000 ఎక్కువ ఇస్తున్నారు కదా అని కట్టేసిన. అబ్బా అరే, ఏందే నువ్వు 2,000 రూపాయలకు 8,000 ఎందుకు ఇస్తారు? ఆలోచించేది లేదా? 5 నెలల దాకా అందరికీ ఇదే చెప్పి అన్ని లోపలేసుకొని అవతల పడతారు. మనిషికి ఇంత ఆశ ఉండద్దే, మంచిది కాదు. అర్రే, పైసలు ఉన్నోళ్ళు ఇట్లా పోగొట్టుకుంటారే, మనసుంటోళ్ళే ఆశలకు పోయి ఆఖరికి ఆగమాగమైపోతారు. రాజు కోసం తెచ్చిన బియ్యం రాక్షసుల పాలు. ఛ! అమ్మా, నువ్వు కూడా ఇల్లు గురించి ఆలోచించినావు, నేను కాదననే. కానీ అలా మోసపోయి పైసలు పోగొట్టుకునే పరిస్థితుల్లో మనం లేవు కదనే. నెల అయిందంటే హాస్పిటల్కి ఎంత కట్టాలో తెలుసు కదా. తెలుసు బిడ్డా, కానీ 10,000 వస్తాయి అనగానే నువ్వన్నట్టు ఆశ అనిపించింది. ఏం ఆలోచించలేదు. సర్లేతి, ఇంకో పరిట్లు చేయకు. ఆహా, కష్టపడ్డ పైసలమ్మా ఇవి, మస్తు విలువైనవి. సరే గాని అన్నం పెట్టు, ఆకలైతుంది. నడు బిడ్డ. అవునే అలకనందు, నా తామరపత్రం సంగతి ఏంది? తామ్రపత్రమా? మర్చిపోయినావా బిడ్డ? ఓ, తామ్రపత్రమా? మర్చిపోలేదే. అయితది. సరే సరే. అమ్మా, నువ్వు అన్నం పెట్టవే. గట్లని రా. అవురా అలకనందో, హా. గా జీటీవీలో హా. ఏదో పాటల ప్రోగ్రాం ఉందే, దాని పేరేందబ్బా? సరిగమప. దానికి పోవచ్చు కదా బిడ్డ నువ్వు. అక్కడ కాని గెలిచినావంటే ఏడకో పోతావు. మస్తు పేరు వస్తుంది. మన రాతన్నా మారుతుంది కదా బిడ్డ. ఏంది తాత నువ్వు అనేది? ఏ అన్ని యాదమర్చినవా? మనం యాడికెళ్ళి యాడికొచ్చినాం, ఎందుకు ఇడ తల దాచుకుంటున్నావు? ఏం యాదలేదా నీకు? ఒక ఆడదాన్ని ఎవ్వరికి తెలియకుండా మొగోళ్ళ లెక్క గొడ్డు లెక్క కష్టపడుతున్నా, పైసాకి ముడేసి బతుకుతున్నా. ఇవన్నీ దేనికి రాములా? ఏది మర్చిపోలేదు బిడ్డ. ఇగో బిడ్డ తీసుకో. ఏందో నిన్నిట్ట చూస్తా ఉంటే మనసులో ఏదో అనిపిస్తా ఉంటది. ఆపుకోలేక అడిగిన. ఏందో ఆ దేవుడికి మనం అంటేనే దయ లేకుండా పాయే. ఏంది మామ ఇది? ఎందుకు ఇట్లా దానికి ఏవేవో గుర్తు చేస్తున్నావు? ఎందుకే 2 కూరలు? ఒకటి చాలు కదా. ఆలుగడ్డ కూర కావాలని నేనేమన్నా అడిగినా? నీకిష్టం కదా బిడ్డ. ఇష్టాలు ఏం వద్దే, పరిస్థితులను బట్టి బతుకుడే. మళ్ళీ గిట్ల చేయకు. అవును, తమ్ముడేడు? బయట ఆడుకోనికి పోయిండు. ఆడుకోనికా? అమ్మా, వాడి సంగతి నీకు తెలుసు కదా, ఎందుకు పంపించినావు? అమ్మా, అయ్యో అయ్యో, మెల్లిగా తినే, సరం పడుతుందే. అయ్యో, అరే మెల్లిగా పోవే. సరే జాగ్రత్త. అట్లనే.
ఏందో తిండి కూడా చక్కగా తింటలేదు. అయ్యా ధర్మం చేయండి అయ్యా, ఆకలి అవుతుందయ్యా, 2 రోజులు అయిందయ్యా భోంచేసి, దయ చూపించండి అయ్యా, ఆకలి అవుతుందమ్మా, అమ్మా ధర్మం చేయండి అమ్మా, 2 రోజులు అయిందమ్మా అన్నం తిని, దయ చూపించండి అయ్యా అమ్మా. ఈడ తిండి లేనో మనిషి ఆకలితో బాంచనాన్ని అడుక్కుంటుంటే లోపల ఒక్కొక్కడు ముక్కలు తింటున్నారు. కానీ బక్క మనిషి లెక్క చేస్తలేరు. తిండి లేక బక్కడు లెక్క అవుతుంటే బలసలోడు మాత్రం బాగా తిని ఇంకా బలుస్తున్నాడు. బక్కోడికి కడుపున్నది, ఆ కడుపుకి ఆకలి ఉన్నది. గా బిర్యానీ బలసలోడి కోసమే కాదు, ఆకలి వేసిన ప్రతి వాడికని ఈరోజు నేను నిరూపిస్తా. ఈ పేదోడి కడుపు నింపి ఆకలిని ఏడ్చేవాడితోనే ఆహా అనిపిస్తా. హౌ డు యూ ఫీల్ నా బావా? చైతుతో ఉన్న క్షణాలను తలుచుకుంటూ నీ సంతోషాన్ని నువ్వెక్కడ దూరం చేసుకుంటావో అనిపించింది బావా. అందుకే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుందని ఇలా నేను ఇక్కడికి తీసుకొచ్చాను. మన మనిషి మనకు దూరం అయినప్పుడు ఆ మనిషి తాలూకు మధుర జ్ఞాపకాలు కూడా మనల్ని బాధపడతాయి. ఇలా అనుక్షణం తలుచుకొని ఆ జ్ఞాపకాల్లో ఉన్న మాధుర్యాన్ని దూరం చేసుకోకు. నువ్వు ప్రశాంతంగా ఉండడమే నాకు కావాలి బావా, ప్లీజ్. సార్ ఇంకేమైనా కావాలా సార్? లయ ఇంకేమైనా తీసుకుంటావా? ఆరెంజ్ జ్యూస్. 1 ఆరెంజ్ జ్యూస్. 1 ఆరెంజ్. ఓకే సార్. సరేనా విరాజ్? మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. ఈ డబ్బుతో అతను ఒక్కరోజు బిర్యానీ ఏంటి, ఈ నెలంతా బిర్యానీ తింటూ బ్రతకచ్చు. అక్క, నా పర్సు నీదా? తంతాను పట్టుకొని. ఎవరు తను కొట్టేసినవరు ఈ పర్సు? నేను చెప్పను, ఇది ఇచ్చేయి. ఒరే రాబిన్ హుడ్, నీకు దండం పెడతారా? చెప్పురా, దీన్ని ఎవరు తను కొట్టేసినావు? ఎవరిదిరా ఇది? ఓ పేదోడి ఆకలిది. అగో ఆకలితో అలమటిస్తున్నాడే అయింది. అయ్యో రాములా,
ఒరే రాబిన్ హుడ్, ప్రతిసారి ఈ పేరుకి సార్థకత తీసుకురాకురా. నాకు అర్థమైందిరా, నువ్వు గాయన కోసమే కొట్టేసినవని. కాకపోతే ఎవరు తాను కొట్టేసినవో చెప్పురా, నీ కాళ్ళు మొక్కుతా. నేను చెప్పనంటే చెప్ప. ఆయన ఆకలి నేను చూలేకపోతున్నా. నా పానం అంతా నీళ్ళైతుంది. ఈ పర్సుగా ఆయనకిచ్చి ఆకలి సౌండ్ నుంచి ఆయన కాపాడాలి నేను. అరే ఇదేం సిద్ధాంతం రా నీది? నీ తాన పైసలుంటే పెట్టాలి, పక్కనున్న పర్సులు కొట్టేసి కాదు. ఇవి నేను కష్టపడి కొట్టేసిన కాబట్టి ఇవి నావే, అందుకే పెడుతున్నా. ఆయనకి ఇదేం తప్పు కాదు. ఉన్నోడి దగ్గర తీసుకొని లేనోడికి పెడుతున్నా. ఇదేం సిద్ధాంతం కాదక్క, పేదోడి ఆకలి తీర్చుడు. ఆయనకి ఇవి పోగొట్టుకునే దగ్గర ఎన్ని పైసలు ఉంటే గిన్ని జేబులో పెట్టుకుని తిరుగుతాడు. గీ పైసలు పోతే బ్రతకడా? కానీ నా పెద్దయినకు అట్లా కాదు. పైసలు లేకనే అట్లుండు, తిండి లేకనే అట్లా అడుక్కుంటుండు. గందుకే అక్క ఈ పర్సు ఇచ్చేసేయి. గా పోగొట్టుకుని ఆయనకు తెలియదు. గీ దానికి ఇచ్చేసి వెళ్ళిపోదాం. ఇచ్చే అక్క. ఏమైంది బావా? పర్స్ కనిపించట్లేదు. ఇందాక అక్కడ బిల్ కట్టావు కదా, అక్కడ మర్చిపోయావేమో. నేను వెళ్ళి తీసుకొస్తాను. సరేరా చెప్పకు. గీ పర్సు గిన్నె ఎవరిదో ఒకరిది అయి ఉంటది కదా, నేనే వాళ్ళకి అడిగి ఇచ్చేసి వస్తా. 1 minute. అయ్యో సారీ 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 సారీ. లేడీస్ ని టచ్ చేస్తావా? అయ్యో బావా బావా బావా. మేడం నేను చెప్పేది వినండి మేడం. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు మేడం. ఏమైంది? నేను కావాలని టచింగ్ చేయలేదు మేడం. ఈ వేస్ట్ ఫెల్లో నన్ను కావాలని టచ్ చేసి మిస్బిహేవ్ చేస్తున్నాడు. అరే మేడం మాఫ్ చేయండి, నేను కావాలని టచ్ చేయలేదు. రే ఇడియట్, లేడీస్ తో మిస్బిహేవ్ చేస్తావా? అసలు మీలాంటి వన్. ఈ పర్స్ ఎక్కడ దొరికింది? బావా ఇది నీ పర్సేనా? యూ ఇడియట్, దొంగ రాస్కల్. ఆల్రెడీ మా బావ పర్స్ కొట్టేసిందే కాక నాతో మిస్బిహేవ్ కూడా చేస్తావా? అరే మేడం మీ మీద జ్యూస్ పడ్డదని తోడుగా నీకు అట్లా అన్నా, కావాలని చేయలేదు. ఈ పర్స్ని నేనేం కొట్టేయలే, నా గడ దొరికింది. ఎవరిదో ఏందో కనుక్కొని ఇద్దామని వచ్చిన అంతే, మధ్యలోకి ఇట్లా అయిపోయింది. నేను గసంటోని కాదు మేడం, నన్ను నమ్ముండ్రి. ఓ ఏంట్రా, ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ నీ మాటలు నమ్మేసి మంచోడికి జై అని హర్షధ్వానాలు చెయ్యాలా? కళ్ళ ముందు సాక్ష్యం కనబడుతున్నా కూడా నువ్వు దొంగడివి కాదు, గుడ్ బై అని గుడ్డిగా ఎవరా నమ్మేది? ఎవరు నమ్మితే ఏంది, నమ్మకపోతే ఏంది? నేను ఖరాబ్ పని చేయలే, గది నిజం. ఆయన ఏంది మేడం, నేను నిజంగా పర్సులు కొట్టేటోని అయితే గిన్నె ఎందుకుంటా? ఎప్పుడు అవతల పడి ఉంటా కదా. గిట్లా షోకేస్లో అయినా చూపించినట్టు పర్సు షర్ట్లో పట్టుకొని అందరికి చూపించుకుంటూ తిరుగుతానా? అరే మాట్లాడితే తలకై తోక ఏం ఉండదా మేడం? తలా తోక మార్చి చెప్పే తెలివితేటలు చాలా ఉన్నాయిరా నీకు, అందుకే ఈజీగా స్క్రీన్ పే అల్లేస్తున్నావు. చూసావా బావా, యాక్చువల్గా పర్స్ కొట్టేసి పారిపోవడానికే ట్రై చేశాడు. అనుకోకుండా నన్ను చూసి చూపు తిప్పుకోలేక టెంప్ట్ అయిపోయాడు. ఫైనల్ గా దొరికిపోయాడు. ఇదిగో ఇప్పుడు ఇలా కవరింగ్ చేస్తున్నాడు. ఓ మేడం గీడ కవరింగ్లు షివరింగ్లు గిట్లా ఏం లేవు. కుల్లా చెప్తున్నా, పర్సు నేను తీయలే. ఇక నిన్ను చూసి టెంప్ట్ అయినా అంటున్నావు చూడు, గది అసలు జరిగే ముచ్చట్నే కాదు. అంత లఫుట్ మెటీరియల్ గానైతే అస్సలు కాదు. మీరు ఫీల్ కావాల్సిన అవసరం కూడా అస్సలు లేదు.
ఇగో సారు గీమె మాటలేం కరెక్ట్ కాదు. నేను పర్స్ ఏం కొట్టేయలే. దొరికింది ఏ నీకి లోపలికి తెస్తున్నా. నీకు పర్స్ ఎక్కడ దొరికింది? అగో ఆడ ఆడ దొరికింది. బిల్ పే చేసింది ఇక్కడ, అటువైపు అడుగు కూడా పెట్టలేదు. మరి పర్స్ ఎక్కడికి ఎలా వచ్చింది? నడుచుకుంటూ వచ్చిందా? మాట్లాడవే. ఏం మాట్లాడతాడు బావా? ఆన్సర్ లేని క్వశ్చన్ అడిగావు కదా, చెప్పరా. ఇప్పుడు ఏమని కవర్ చేస్తావో చెయ్యి. ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే సార్. మొన్న నా పర్స్ కూడా ఇలాగే పోయింది. సేమ్ టు సేమ్ దొరికిపోయాక వాడు ఇలాంటి కారణమే చెప్పాడు. వీళ్ళందరూ ఒకే చోట ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు సార్. అందరూ సేమ్ ప్యాటర్న్ లో దొంగతనం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ దొంగతనం వీడే చేసి ఉంటాడు. అరే కాదు, అయ్యో